వంట గ్యాస్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మంట మండిస్తుంది. అదే మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇది భారత్ ఆ, ఆ, ఇంట్లో వాడే ప్రధానమైన గ్యాస్. అయితే ఇది కమర్షియల్ గ్యాస్ కాదు, డొమెస్టిక్ కింద ప్రధానంగా వాడుతున్నారు. నాన్ డొమెస్టిక్ కింద వాడుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఈ రెగ్యులర్గా వీళ్ళు ఇళ్లలో సప్లై చేస్తారు. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది ఏంటో ఒకసారి మిత్రులతో తెలుసుకుందాం. బ్రదర్, ఎట్లుంది, ఏంది గ్యాస్ పరిస్థితి, ఏంది? గ్యాస్ బుకింగ్ చాలా చేస్తున్నారు, ఇబ్బంది కలుగుతుంది. చాలా అంటే చాలా బుకింగ్, అంటే ఈ టెన్షన్ గ్యాస్ వస్తుంది, జనాలు రాదేమో అనుకొని ఇంక ఎక్స్ట్రా బుకింగ్ కోసం చేస్తాను ట్రై చేస్తాను. కాకపోతే డేస్ పీరియడ్ పెంచాడు, 25 days. 25 చేసుకుంటే 2 to 3 daysలో వచ్చేస్తుంది గ్యాస్ కంపల్సరీ. అంటే ఏంది, కొంత కొరత ఉంది, గ్యాస్ కొరత ఉంది. యుద్ధాల వల్ల రావాల్సినది రాలేదట, కానీ ఉన్నది మనకు సరిపోయేంత ఉన్నది అంటున్నారు. స్టాక్ కూడా డైలీ రావడం జరుగుతుంది, వస్తుంది. ఇంకా జనాలు ఇబ్బంది కలగకుండా ఒకటేసారి బుకింగ్ చేయడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఫోన్లు ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు అవసరం లేకున్నా ఈ వార్తలతోటి ఎక్కువ బుకింగ్ చేస్తున్నారు. ఎక్కువ చేస్తున్నారు. ఆ బుకింగ్ కూడా సిస్టమ్ పని చేయట్లేదు సరిగా. అంతగానం బుకింగ్ కాకుండా మామూలుగా 25 days కాగానే చేసుకుంటే 2 daysలలో వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. తర్వాత 2 months తర్వాత ఇలానే కొనసాగితే ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటన్నా, అంటే మీ రోజు దినచర్య ఎట్లుంటుంది? ఈ గ్యాస్ మీద ఎంతమంది బతుకుతారు? ఈ గ్యాస్ మీద రోజు మన దాంట్లో ఒక 25 members డైలీ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమో చేసేదాన్ని బట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు కొద్దిగా ఆర్డర్స్ ఎక్కువ. అంటే రోజు ఎన్ని కేజీల గ్యాస్, అంటే ఎన్ని మొద్దులు ఒడుస్తాయి మన మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో? మన మంచిర్యాలలో రోజు 500 దాకా ఓడుస్తాయి. మన భారత్ 500 సప్లై అవుతుంది. అంటే ఇండియన్ హెచ్పి కూడా ఉంది కాబట్టి వాళ్ళ 1500 దాకా మంచిర్యాలలో సప్లై జరుగుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ, ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అమ్మడి అది ఎక్కువ వెళ్తాయి. ఇంకా మనం మంచిర్యాల 1500 దాకా పోతాయి డైలీ. మంచిర్యాల డిస్టిక్ ఇంకా ఎక్కువ. ఈ పక్కపొంటి ఏజెన్సీలు కూడా ఉన్నాయి, ఓన్లీ మంచిర్యాల కాక బాగానే జరుగుతాయి. ఇంకా ఏంటన్నా, అంటే ఏం చెప్తారు ఈ గ్యాస్ అంశంలో ప్రజలకు కానీ వినియోగదారులకు కానీ మీరు ఏం చెప్తారు? వినియోగదారులు టెన్షన్ తీసుకోకుండా 25 daysకు మామూలుగా బుక్ చేసుకోండి, మామూలుగా 2 daysలో వచ్చేస్తుంది గ్యాస్, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ చెప్పే వదంతులు నమ్మకుండా మామూలుగా చేసుకోండి, మామూలుగానే వచ్చేస్తుంది, ఇబ్బంది అయితే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు. డైలీ లోడ్స్ వస్తున్నాయి, డైలీ ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. కొంత అంటే జాగ్రత్తగా గ్యాస్ వాడుకోండి అని చెప్తున్నారు, నిజమేనా? జాగ్రత్తగా అంటే హోటళ్ళకి ఇచ్చేది తగ్గిమన్నాడు, ఇండ్లకు సరిపోవడానికి ఉన్నది. కమర్షియల్ ఇప్పుడు రావడం లేదు, కమర్షియల్ కొద్దిగా చూసి తీసుకోండి అని చెప్తున్నారు. స్టాక్ తక్కువ వస్తుంది కమర్షియల్ అచ్చుడే. దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు? అది కమర్షియల్ పెద్ద సిలిండర్, హోటల్ వాడేది కమర్షియల్, ఇది డొమెస్టిక్. ఇళ్ళకి వాడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక హోటల్ వాళ్ళే ఇబ్బంది. అది కూడా తొందరలో అయిపోతున్నది. ఎంతకి ఇస్తున్నారు గ్యాస్? ఇప్పుడు 900, ఇప్పుడు 1000 ఉంది రేటు. 60 రూపాయలు పెరిగింది ఆ రేటు. 1000 రూపాయలకి 1000 అయింది. అది ఎంత ఉంది? కమర్షియల్ ఎంత ఉంది? కమర్షియల్ 2150 ఉంది, కానీ అది రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అది కొద్దిగా అదే ప్రాబ్లం ఉన్నది. అంటే ఇళ్ళ వాతావరణం వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇది పరిస్థితి. అయితే హెచ్పి, భారత్ ఈ రెండు కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఏజెన్సీలతో పాటు దాదాపుగా 10,000 మొద్దులు అప్రాక్సిమేట్లీ పోతున్నాయి కావచ్చు అని చెబుతున్న పరిస్థితి. అయితే మనం చూపెట్టచ్చు, ఇది డొమెస్టిక్ గ్యాస్గా చెబుతున్నారు. అయితే ఈ డొమెస్టిక్ గ్యాస్ ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలోనే దాదాపుగా 1500 నుంచి 2000 భారతి, అటు 2000 అటు హెచ్పి, ఇట్లా ప్రధానంగా సప్లై కొనసాగుతుంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ప్రధాన పట్టణాల్లో గ్యాసులు వినియోగం ఏదైతే ఉందో కాగజ్ నగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఊట్నూరు, ఆదిలాబాద్, అటు ఇచ్చోడ, అటు నిర్మల్, గోత్, బైన్సా, ఆడ నుంచి బాసర, అక్కడి నుంచి చూస్తే మనం ఇటు మంచిర్యాల, చెన్నూరు, ఈ ప్రాంతాల్లో, జైపూర్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గ్యాస్ హోటల్స్ ఉంటాయి కాబట్టి వినియోగం ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా ప్రస్తుతం దాదాపుగా 10,000 పైచిలకు గ్యాస్ సిలిండర్లు రోజు డొమెస్టిక్తో పాటు ఇటు కమర్షియల్ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కొంత గ్యాస్ ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయింది. ఈ మంటను కంట్రోల్ చేసుకోండి, మంట మండకుండా అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నారు. ఈ గ్యాస్కు సంబంధించిన మంట అంటే ఏదైతే ఉద్యమం ఉందో ఈ ఉద్యమాన్ని ఆదిలోనే కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.